మార్వల్ స్టూడియోస్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ అయిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ రివ్యూ. ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, స్పైడర్ మ్యాన్ మూవీస్ లో మనం ఎక్స్పెక్ట్ చేసే ఫైట్ సీన్స్ అనేవి ఈ మూవీలో చాలా చాలా బాగున్నాయి. మెయిన్ గా హల్క్ తో వచ్చే ఫైట్ సీన్ నుండి, నింజా బ్యాచ్ తో వచ్చే ఫైట్ సీన్ నుండి చాలా బాగా వర్కౌట్ అయినాయి. క్లైమాక్స్ కూడా వేరే లెవెల్లో వర్కౌట్ అయింది అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో స్పైడర్ మ్యాన్ యొక్క లవ్ ట్రాక్ ని యూజ్ చేసుకున్నప్పటికీ, బట్ ఆ లవ్ ట్రాక్ కి ఏదో ఒక కంక్లూజ్ ఇచ్చుంటే బాగుండేది. మెయిన్ గా మన పీటర్ పార్కర్ ని మర్చిపోయిన తన లవర్, పీటర్ పార్కర్ యొక్క లవ్ లెటర్ చదివినప్పుడైనా సరే పీటర్ పార్కర్ ఎవరనేది గుర్తుకొచ్చిద్దేమోనని మేమైతే ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అప్పుడు కూడా గుర్తుకు రాకపోవడం మాకైతే చాలా డిసప్పాయింట్ చేసింది అనమాట. పోనీ క్లైమాక్స్ కి వచ్చిన తర్వాత అయినా సరే పీటర్ పార్కర్ ఎవరు, అండ్ అలాగే పీటర్ పార్కర్ తన లవర్ ఏమైనా కలిసేలాగా ఉన్న సీన్స్ ఉంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఈ మూవీలో మెయిన్ ఏంటి, స్పైడర్ మ్యాన్ అండ్ అలాగే పీటర్ పార్కర్ ని అందరూ మర్చిపోయిన తర్వాత ఒక లోన్లీ లెస్ తో, అండ్ అలాగే తనలో తాను పడే ఆ బాధని, ఆ సిచ్యువేషన్ ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ అలాగే స్టార్టింగ్ 30 minutes చూపించిన ఆ పోర్షన్స్ అనేవి చాలా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ అలాగే ఈ మూవీలో స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ, బట్ దాన్ని ఇంకొంచెం బెటర్ గా ఇంప్రవైజ్ చేస్తుంటే మూవీ అనేది వేరే లెవెల్ ఉండేదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, స్పైడర్ మ్యాన్ అండ్ అలాగే పీటర్ పార్కర్ ని అందరూ మర్చిపోతారు. అలాంటి టైంలో ఒక ఒంటరితనంలో తనలో తాను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, తనలో ఉన్న ఎమోషన్స్ ని కంట్రోల్ చేయలేక తను ఎలాంటి బాధలు పడుతున్నాడు, ఇలాంటి సిచ్యువేషన్ లోనే తను ఉండే ఏరియాలో ఒక ఇన్విజిబుల్ పవర్ మనిషిలోకి దూరి మనిషి మైండ్ ని కంట్రోల్ చేసేసి తను ఏం చెయ్యాలి అని అనుకునేది ఆ మనిషితో చేపిస్తుంది అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ లో మన స్పైడర్ మ్యాన్ తనని తను ఎలా బాగు చేసుకోగలిగాడు, ఆ ఇన్విజిబుల్ పవర్ ని ఆపడానికి తను చేసిన ప్రయత్నాలు ఏంటి, ఇలాంటి పాయింట్ మీద రిమైనింగ్ స్టోరీ ఉండేది అనమాట. ఈ మూవీలో నాకు మెయిన్ గా నచ్చింది ఏంటంటే ఆ పాయింట్ అనమాట. అంటే ఆ ఇన్విజిబుల్ పవర్ ని స్పైడర్ మ్యాన్ ఆపడానికి తను చేసిన ప్రయత్నాలు అనేవి వర్కౌట్ అయినప్పటికీ, బట్ ఇక్కడ ఏంటి, ఆ ఇన్విజిబుల్ పవర్ మన స్పైడర్ మ్యాన్ లోపలికి వెళ్ళలేదు, మన స్పైడర్ మ్యాన్ యొక్క మైండ్ ని కంట్రోల్ చేయలేకపోయింది అనమాట. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఒకనొక టైంలో, అంటే మన స్పైడర్ మ్యాన్ ఎమోషనల్ గా వీక్ గా ఉన్నప్పుడు ఆ ఇన్విజిబుల్ పవర్ మన స్పైడర్ మ్యాన్ బాడీలోకి వెళ్ళి తన మైండ్ ని కంట్రోల్ చేసి తనతో ఏదో ఒక విధ్వంసం చేసుంటే, ఆ పాయింట్ మీద సీన్స్ అనేవి వచ్చుంటే మూవీ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. అప్పుడు ఆ ఇన్విజిబుల్ పవర్ ని అండ్ అలాగే తన ఎమోషన్స్ ని మన స్పైడర్ మ్యాన్ ఎలా కంట్రోల్ చేశాడు, ఆ ఇన్విజిబుల్ పవర్ ని ఎలా ఆపాడు, ఇలాంటి పాయింట్ల మీద మూవీ వెళ్ళుంటే మూవీ అనేది వేరే లెవెల్ ఉండేది ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. అంటే స్టోరీ పాయింట్ ని ఇంకొంచెం డెవలప్ చేస్తుంటే బాగుండేది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఈ మూవీలో వచ్చిన క్యారెక్టర్స్, అంటే స్పైడర్ మ్యాన్ సిరీస్ కానీ మార్వెల్ సిరీస్ కానీ మీరు చూసుంటే ఖచ్చితంగా అంటే ఆ క్యారెక్టర్లు ఎవరు ఏంటనేది మీకు క్లారిటీ అయితే వచ్చింది అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, స్టార్టింగ్ సీన్ బాగున్నప్పటికీ, దాని తర్వాత స్పైడర్ మ్యాన్ ఒక లోన్లీ లెస్ లో తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ని బాగున్నప్పటికీ, బట్ ఆ పాయింట్ ని ఇంకా బాగా స్ట్రెస్ చేసుకుంటూ వచ్చారు. అలాగే మధ్య మధ్య వచ్చే కొన్ని డిస్కషన్స్, మెయిన్ గా మన స్పైడర్ మ్యాన్ యొక్క లవ్ ట్రాక్ కొంత ఫస్ట్ హాఫ్ కి హైప్ ఇచ్చినప్పటికీ, బట్ ఫస్ట్ హాఫ్ ని ఎక్కువ శాతం సాధించుకుంటూ వచ్చారు. సెకండ్ హాఫ్ లోనే మనకు కావాల్సిన ఫైట్ సీన్స్ అండ్ అలాగే క్లైమాక్స్ పోర్షన్, ఇవన్నీ సెకండ్ హాఫ్ లో ఉండడం వల్ల సెకండ్ హాఫ్ అనేది నాకు చాలా బాగా ఎంగేజ్ చేసింది. ఇక క్లైమాక్స్ కి వచ్చేపాటికి ఎండ్ క్రెడిట్స్ తర్వాత 20 minutes లో ఏదన్నా కొత్తగా, అంటే స్పైడర్ మ్యాన్ గురించి కానీ అవెంజర్స్ గురించి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంటే, స్పైడర్ మ్యాన్ బ్యాక్ అని ఒక చిన్న టైటిల్ గార్డ్ వేసేసి మూవీని ఏం చేస్తారన్నమాట. ఎండ్ క్రెడిట్స్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎండ్ క్రెడిట్స్ పడ్డప్పుడే మనం వెళ్ళిపోతే బెటర్ అని నాకైతే అనిపించింది అనమాట. ఇక ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మెయిన్ గా పీటర్ పార్కర్ క్యారెక్టర్ ప్లే చేసిన తన యాక్టింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎమోషనల్ కూడా నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఒక లోన్లీనెస్ తో తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, తనని ఎవరు గుర్తు పట్టనప్పుడు తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, దాంట్లో తన పర్ఫార్మెన్స్, తన ఎమోషన్స్, తన డ్రామా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. మిగతా యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ గా అయితే ఉంది. మెయిన్ గా ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ అలాగే సినిమాటోగ్రఫీ వేరే లెవెల్లో నేను చెప్పుకోవచ్చు అనమాట. హాలీవుడ్ మూవీస్ లో వాటి గురించి మనం సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవరాల్ గా ఇదండి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.